హలో అండి. ఇవాళ కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. నా స్టైల్‌లో కొబ్బరి చట్నీ ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయితే వేయించేసి అవైతే పక్క తీసేసుకొని అదే మూకుట్లో నువ్వులు కూడా వేసుకొని చేసుకుంటే ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. ఎందులోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇంక నువ్వులైతే వేయించేసాను కదండీ! అవి అయితే 10 నిమిషాల పాటు చల్లనిచ్చి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయల్లో కొద్దిగా ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని ఆల్రెడీ మనం కోసి పెట్టుకున్నాం కదండీ కొబ్బరి ముక్కలు వాటిల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని అన్నీ కలిపి మరోసారి మిక్సీ పట్టుకొని దీనికైతే తాలింపు అయితే అవసరం లేదండి. ఓన్లీ ఆయిల్ వేసి అందులో కొంచెం కరివేపాకు వేసి మనం తాలింపు పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకి నువ్వులు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోద్దండి. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు కూడా వేసేసాను. ఇంక మా వారికి అయితే భోజనం అయితే పెట్టేసాను అనమాట. టేస్ట్ ఎలా ఎలా ఉంది అని అడిగాను. సూపర్ అన్నారు. నచ్చితే లైక్ చేయండి.